నమస్తే. ఆస్ట్రో మార్గం ఛానల్కి స్వాగతం. నా పేరు విజయలక్ష్మి, వేదిక్ అండ్ కేపీ ఆస్ట్రాలజర్. ఈ వీడియోలో 2026వ సంవత్సరం మార్చి 19న ప్రారంభమయ్యే శ్రీ పరాభనామ సంవత్సరం 2026-2027 గాని ఉగాది పంచాంగం మరియు ధనుసు రాశి ఫలితాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. అయితే ఉగాది పంచాంగం మార్చి 19, 2026న తెలుగు సంవత్సరం ప్రారంభమవుతుంది. శ్రీ పరాభనామ సంవత్సరం. తిది చైత్ర శుద్ధ పాడ్యమి ఉదయం 6:53 ప్రారంభమై మార్చి 20 తెల్లవారుజామున 4:52 ముగుస్తుంది. ఆ రోజు గురువారము. నక్షత్రం ఉత్తరాభాద్ర తెల్లవారుజామున 4:05 వరకు, ఆపై రేవతిలో సంచారం. ముహూర్తాలు: అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12:05 నుండి 12:55 వరకు అభిజిత్ ముహూర్తం ఆ రోజు వస్తుంది. ఇక బ్రహ్మ ముహూర్తం అంటారా, తెల్లవారుజామున 4:48 నుండి 5:35 వరకు బ్రహ్మ ముహూర్తంగా సూచించబడింది పంచాంగంలో. ఇక పంచాంగ శ్రవణం అనేది మధ్యాహ్నం 3:30 నుండి 5 గంటల మధ్య పంచాంగ శ్రవణానికి అనుకూలంగా ఉంటుంది జ్యోతిష్యులకి అనేది సూచించడం జరుగుతుంది. ఇక ఈ ధనుసు రాశి వారికి ఇది పంచాంగ వివరాలు. ఇక ఆదాయ వ్యయాలు, రాజపూజ్యం, అవమానాలు ఎలా ఉన్నాయి పంచాంగం ప్రకారంగానే చెప్పడం జరుగుతుంది. ఇది అనేది ఆదాయం 14 గాను, వ్యయం 11, రాజపూజ్యం 5, అవమానం 6 గాను చెప్పడం జరిగింది. కొన్ని పంచాంగాల్లో ఈ ఆదాయ వ్యయాలు వీటిల్లో వేరియేషన్స్ ఉన్నాయి. ఒక్కొక్కరు ఒక్కొక్క పంచాంగాన్ని ఇది నేను అధికారిక దృక్పంచాంగం ప్రకారంగా చెప్పడం జరుగుతుంది. ఇక ఈ గ్రహ సంచార కాలాలు అంటే గనక సంవత్సర ఫలితాలలో రాశిలో ఎక్కువ కాలం సంచరించే గ్రహాలని పరిగణనలోకి తీసుకొని అంచనా వేయటం జరుగుతుంది. రాశిలో ఎక్కువ కాలం గురువు సంవత్సర కాలము, శని 2.5 సంవత్సరాలు, రాహుకేతువులు 18 నెలలు సంచరిస్తారు. కాబట్టి ఈ 4 గ్రహాల ఫలితాలు అంచనాలు అని చెప్పుకుంటాము. అయితే శని ఈ సంవత్సరంలో ధనుసు రాశి వారికి అర్ధాష్టమ శనిగా ప్రభావం ఉంటుంది. మీనరాశిలో సంచరించటం 4వ ఇంట్లో అనేది చెప్పటం. అయితే దీని ప్రభావం తక్కువగా ఉండి క్రమశిక్షణతో విజయం ఎక్కువగా సాధిస్తారు అనేది కూడా ఈ ధనుసు రాశి వారికి అనుకూలంగా వస్తుంది. గురువు మిథున రాశిలో జూన్ 2, 26 వరకు కూడా అనుకూలంగా ఉంటుంది సప్తమ స్థానంలో మిథున రాశిలో. ఆ తర్వాత అష్టమానికి ఇంట్లోకి ప్రవేశించడం వల్ల కొన్ని పనుల్లో జాప్యం కలగవచ్చు. అక్టోబర్ 31 తర్వాత మళ్ళీ తిరిగి అనుకూలత పెరుగుతుంది. నవమ స్థానంలో సంచరిస్తాడు నవంబర్ నుండి కూడా అనేది 2027 జనవరి 24 వరకు కూడా. మళ్ళీ తదుపరి కర్కాటక రాశికి వెనక్కి సంచరించడం జరుగుతుంది. ఇది గురుని సంచార కాలాలు. ఇక రాహుకేతువులైతే ఎట్ ప్రజెంట్ డిసెంబర్ 5 వరకు రాహు కుంభరాశిలో, కేతువు సింహరాశిలో సంచరించి డిసెంబర్ 5 తర్వాత రాహువు మకరానికి సంచరించటం అంటే 2వ స్థానం అవుతుంది. సింహరాశిలో సంచరించే కేతువు కర్కాటక రాశిలోకి అంటే 10వ ఇంట్లో సంచరించడం జరుగుతుంది. ఇది వృత్తిపరంగా చాలా మార్పులను సూచిస్తుంది అనేది గమనించగలరు అనేది చెప్పడం జరుగుతుంది. ఇక వివరాల్లోకి వెళ్లే ముందు ఇక ఆర్థికంగా ఎలా ఉంది, కెరీరు, ఉద్యోగం, వ్యాపారం, విద్య, ఆరోగ్యం, వివాహం, కుటుంబ పరిస్థితులు, ఆస్తులు కొనుగోళ్లు, కోర్టు కేసులు, రాజకీయంగా వారికి, సినిమా రంగాల వారికి, ఇలా అన్ని రంగాల గురించి కూడా క్లుప్తంగా తెలుసుకుందాము. అంటే మంత్లీ ప్రెడిక్షన్స్ ఇంక కొంచెం వివరంగా చెప్పుకోవచ్చు. ఇది క్లుప్తంగా చెప్పడం జరుగుతుంది. ఆదాయ వ్యయాలు ఇవన్నీ కూడా చెప్పుకున్నాం కాబట్టి ఇక ముందుగా ఆర్థికంగా అంటే ఫైనాన్స్. ఈ ధనుసు రాశి వారికి ఫైనాన్స్ విషయంలో బాగుందని చెప్పుకున్నాం కదా. ఆదాయం బాగుంటుంది. పాత బాకీలన్నీ కూడా వసూలయ్యే అవకాశం ఉంది ఈ సంవత్సరంలో వీరికి. ముఖ్యంగా సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో ఖర్చుల పట్ల ఎక్కువగా జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. సెప్టెంబర్, అక్టోబర్లో. ఇక కెరీర్ పరంగా చూస్తే ఉద్యోగస్తులకైతే మాత్రం మంచి ప్రమోషన్స్ లభించే అవకాశాలు మెండుగా ఉన్నాయి.
విదేశీ ప్రాజెక్టులు లేదా ప్రయాణాలు ఎక్కువగా ఈ ధనుసు రాశి వారికి కలిసి వస్తాయి ఈ సంవత్సరంలో. ఇక వ్యాపార పరంగా బిజినెస్ వారికి అయితే కనుక కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి అనుకూలంగా ఉంటుంది ఈ సంవత్సరంలో. వ్యాపారం ప్రారంభించాలనుకునే వారికి బాగుంది. జనవరి నుండి మార్చి 15 వరకు కూడా విశేష లాభాలే పొందుతారు వ్యాపార పరంగా అనేది సూచిస్తుంది. ఇక విద్యార్థులకైతే కనుక ఈ సంవత్సరం ఈ ధనుసు రాశి విద్యార్థులకి ఏకాగ్రత చాలా అవసరం. పోటీ పరీక్షల్లో విజయం సాధించడానికి ఎక్కువగా కష్టపడాల్సి ఉంటుంది. వీరి ఏకాగ్రతని కోల్పోకుండా మంచి కష్టపడి ఫలితాలు సాధిస్తేనే ఫలితాలు ఉంటాయి అనేది సూచించడం జరుగుతుంది. విద్యార్థులకి అంత అనుకూలంగా లేదు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ సంవత్సరం విద్యార్థులు అనేది. మంచి ర్యాంకులు రావాలంటే కష్టపడాలి. ఇక ఆరోగ్యపరంగా చూసుకుంటే ఈ ధనురాశి వారికి జూన్ వరకు ఆరోగ్యం నిలకడగా ఉంటుంది అని చెప్పచ్చు. ఆ తర్వాత జీర్ణ సంబంధిత సమస్యలు లేదా ఎక్కువగా అలసిపోవటం అనేది కూడా గోచరిస్తోంది గోచార ప్రకారంగా. ఇక అవివాహితులకి ధనుసు రాశి అవివాహితులకి వివాహ ప్రయత్నాలు అయితే ఫలిస్తాయి. ఒక మంచి సంబంధం కుదిరే సూచనలు అయితే బాగా ఉన్నాయి. కుటుంబంలో శుభకార్యాలు అయితే జరుగుతాయి అనేది చెప్పడం జరుగుతుంది ఈ ధనురాశి వారికి. ఆస్తులు కొనుగోళ్ళు విషయాలకు వస్తే కనుక ఎవరైతే గృహ నిర్మాణంలో ఉన్నవారో గృహ నిర్మాణం చేయాలనుకునే వారికి గృహ నిర్మాణం పూర్తి చేస్తారు. ఇప్పుడు అసంపూర్ణంగా కొన్ని అడ్డంకులు వచ్చి ఆగిపోయినవి అన్నీ కూడా పూర్తి చేయటం జరుగుతుంది. వారికి అనుకూలతలు వస్తాయి. వాహనం లేదా భూమి కొనుగోలుకు కూడా ప్రయత్నాలు చేస్తే కనుక ఫలిస్తాయి వారి ఫలితాలు అనేది ధనుసు రాశి వారికి సూచించడం జరుగుతుంది. ఇక ఎవరికైతే ధనుసు రాశి వారికి కోర్టు కేసులు వాటికి ఉన్నవారికి అయితే సానుకూల ఫలితాలే గోచరిస్తున్నాయి గోచారంలో. అయితే ఇక రాజకీయాల్లో ఉన్నవారికి గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి ధనుసు రాశి రాజకీయ వారికి. ఇక న్యాయవాదులకు అయితే కనుక మంచి అనుకూలతలు ఉన్నాయి వారికి కూడా అనేది. కీర్తి ప్రతిష్టలు గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి వారికి అనేది సూచించటం జరుగుతుంది. ఇక సినిమా రంగం సృజనాత్మకత క్రియేటివిటీ ఈ రంగాల వారికి అంటే సినిమా మోడలింగ్ రంగం క్రియేటివిటీ రంగంలో ఉన్నవారికి కవులకి రచయితలకి వీటందరికీ కూడా మంచి గుర్తింపు కొత్త అవకాశాలన్నీ కూడా ఈ సంవత్సరంలో వీరికి తలుపు కొడతాయి అనేది చెప్పవచ్చు. గోచారంలో గోచరిస్తుంది బాగానే అనేది సూచిస్తుంది. ఇక ఈ విధంగా అన్ని రంగాల గురించి కూడా ముఖ్యమైన పాయింట్లన్నీ కూడా కవర్ చేయటం జరిగింది. ఇక నక్షత్ర పాదాల వారీగా సూచనలు ఇంపార్టెంట్ అనేది వీరికి ఇవి గోచార అంచనాలైనా కానీ అక్యురేట్గా ఇవి వర్తిస్తాయి. మూలా నక్షత్రం 4 పాదాల వారికి కూడా వృత్తిలో స్థిరత్వం ఉంటుంది ఈ సంవత్సరంలో. కుటుంబ సౌఖ్యం కూడా ఉంటుంది అనేది చెప్పచ్చు. ఇక తదుపరి పూర్వాషాఢ అంటే మూలా నక్షత్ర అధిపతి కేతువు వారికి అది కేతువు వీరికి 9వ స్థానంలో ప్రస్తుతం డిసెంబర్ వరకు సంచరించి తదుపరి 10లోకి ప్రవేశించి సంచరించడం జరుగుతుంది కాబట్టి. ఇక పూర్వాషాఢ 4 పాదాల వారికి కూడా పూర్వాషాఢ అంటే శుక్రుడు అధిపతి. ఆర్థిక లాభాలు ప్రయాణాలు అనుకూలం అనేది చెప్పచ్చు. పూర్వాషాఢ నక్షత్ర 4 పాదాల వారికి కూడా ఈ మంచి అనుకూలతలు ఉంటాయి అనేది చెప్పచ్చు. ఉత్తరాషాఢ 1వ పాదం ధనుసు రాశిలో ఉంటుంది. ఇక ఉత్తరాషాఢ 1వ పాదం వారికి పనుల్లో విజయం లభిస్తుంది. ఆరోగ్యం జాగ్రత్తలు అవసరం అయితే తీసుకోవాల్సి ఉంటుంది ఉత్తరాషాఢ 1వ పాదం వారికి ఈ ధనుసు రాశిలో. ఇక ప్రమాద సూచనలు పెద్దగా లేవు ఈ ధనుసు రాశి వారికి అంతగా. కానీ శని ప్రభావం వల్ల 4లో సంచరిస్తున్న శని ప్రభావం వల్ల వాహనాలు నడిపేటప్పుడు కొద్దిపాటి ధ్యాసతో అంటే మొబైల్స్ మాట్లాడుతూ కానీ అటు ఇటు ఏదో ఆలోచిస్తూ కానీ ఏకాగ్రత కోల్పోయి వాహనాలు నడపకుండా ఉండటం చాలా శ్రేయస్కరం అనేది సూచిస్తుంది. శనివారం శనిదేవుడిని పూజించటం మరియు పేదలకు దానం చేయడం వల్ల ఈ ప్రతికూలతలు తగ్గుతాయి అనేది సూచించడం జరుగుతుంది. ఇది ముఖ్య గమనిక అనేది సూచించడం జరుగుతుంది ధనుసు రాశి వారికి. ఇది ఈ సంవత్సరంలో ముఖ్యంగా
హైలైట్ పాయింట్స్ అన్నీ చెప్పుకున్నాము. పాదాల వారీగా ఏ ఏ అనుకూలతలు చెప్పుకున్నాము, ప్రమాద సూచనల గురించి కానీ ఆరోగ్య విషయాలు అన్నీ కూడా చెప్పుకోవడం జరిగింది. పరిహారాలు, సాధారణ పరిహారాలు, మీరు చేయగలిగిన పరిహారాలే గురునికి శనికి చేసుకోవటం జరుగుతుంది అనేది చెప్పటం జరిగింది. సర్వేజనం సుఖినో భవంతు. మరొకసారి చెప్తున్నాను, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి ముఖ్యంగా లైక్ చేయగలరు. ధన్యవాదములు. ఛానల్ని ప్రమోట్ చేయండి ప్లీజ్.